ఎందుకు ఇంత వర్షం పడుతుంది? లెట్స్ గో. We always wanted to go on a girls. It's like a very big thing for us. We are late. Hey guys, this is Likita. Welcome back to my channel. So while I'm actually ready for a trip with my friends, which is kind of like for the first time I'm going out. So we are just getting packed. So almost packing అయిపోయింది అన్నమాట. మేము 4 girls we planned the trip to Shirdi and దాని తర్వాత లోనావలా వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. This is my very first girls trip అన్నమాట. పడని వర్షం మొత్తం పడుతుంది వాళ్ళ. అసలు ఎందుకు ఇంత వర్షం పడుతుంది? మేము బయటికి వెళ్తున్నామని పడుతున్నట్టుంది కదమ్మా. So we're doing bus journey. So bus లోకి కావాల్సిన స్నాక్స్ అన్ని ఆర్డర్ ఇచ్చేసాము. And అన్ని 2 ఆర్డర్ ఇచ్చుకున్నాడు. తనకొకటి మాకొకటని. అమ్మ తీసుకో. So almost packing అంతా sorted. We almost ready to go. Hi Sharat. So let's go. Yay! I'm like super excited. I'm also tense. I don't know why. ఎందుకో తెలియదు కానీ నాకైతే భయం వేస్తుంది. స్నాక్స్ ప్యాక్డ్ అండ్ ఎవ్రీథింగ్ అండ్ జస్ట్ ఇన్ కేస్ అండ్ కోట్లు కూడా పెట్టేసుకున్నాం. స్వింగ్ స్వింగ్ స్వింగ్. చల్లగా ఉంటుంది ఏమో. మేమైతే ఫిక్స్ అవుతున్నాం చల్లగా ఉంటుందని. లెట్స్ సీ. ఆల్ సెట్ గో. సో ఇప్పటికైతే వీఆర్ టేకింగ్ లైక్ 2 suitcases. Okay, let's go. సో బస్ వచ్చేసి కుక్కట్పల్లి నుంచి బుక్ చేసుకున్నాము. అక్కడ వరకు డ్రాప్ చేయమన్నాము. వన్ ఆఫ్ ద గర్ల్స్ మా ఇంటికి వచ్చేసింది ఇక్కడ నుంచి స్టార్ట్ అయిపోతాం కలిసి అని. శరత్ అండ్ హిస్ ఫ్రెండ్ మారు యాక్చువల్లీ డిసైడెడ్ టు డ్రాప్ us. మా అమ్మకి బాయ్ చెప్పేసి స్టార్ట్ అయిపోయాము. సో ఇంట్లో వాళ్ళు లేకుండా శరత్ లేకుండా ఫర్ ద వెరీ ఫస్ట్ టైం వీఆర్ గోయింగ్ అవుట్ అనమాట. దిస్ ఇస్ లైక్ వెరీ స్పెషల్. మా డాడీ బాయ్ చెప్పలేకపోతున్నాను అన్న టైంలోనే ఆయన ఎదురొచ్చి బాయ్ చెప్పాడు. ఆరెంజ్ ట్రావెల్స్ వరకు తీసుకెళ్ళండి. షూర్ తప్పకుండా అండి. ఓకే అండి, థ్యాంక్ యూ అండి. 7 o'clock వరకు రీచ్ అవ్వాలండి. షూర్ 6 o'clock దింపేస్తాం నేను. మసాలా దోశ తినడానికని ఆగాము. హాయ్ గాయ్స్. హాయ్. మేము గుడికి వచ్చేసాము. సో మేము ఓన్లీ 2 days ట్రిప్ మాత్రమే ప్లాన్ చేసాము. 1 day ఇన్ షిరిడి అండ్ 1 day ఇన్ లోనావాలా లాగా. అండ్ ఇట్స్ లైక్ ఎ వెరీ సడన్ ట్రిప్ అనమాట. యాక్చువల్లీ ఒక రోజులో బుక్ చేసుకున్నాము. సో వెళ్ళడానికి బస్ ఒకటే ఆప్షన్ ఉంది. అండ్ అందరికి సెంటర్ పాయింట్ కుక్కట్పల్లి నుంచి బుక్ చేసుకున్నాము. మా ఇంకో ఫ్రెండ్ కోసం వెయిట్ చేస్తూ వీ హ్యాడ్ ఆల్ ద టిఫిన్. మంచిగా బజ్జీ ఇంకా దోశ తిన్నాము. పక్కనే పానీపూరి చూసేసరికి అది కూడా తినాలనిపించింది. లేక వీ ఆల్సో హ్యాడ్ టు హ్యావ్ పానీపూరి ఆల్సో. అంత లోపలే మై అదర్ ఫ్రెండ్ ఆల్సో జాయిన్డ్ us. మేము అందరూ ఒక దగ్గర ఉన్నాము అంటే తింటూనే ఉంటాం ఫస్ట్. అట్లా బస్ వచ్చేంత వరకు వి వర్ జస్ట్ హ్యావింగ్ ఎవ్రీథింగ్. మాకు అనిపించినవన్నీ తింటూనే ఉండే. ఇవన్నీ తిన్న తర్వాత చాయ్ అనేది మ్యాండేటరీ కదా, సో అది కూడా ఆర్డర్ చేసుకొని తాగేస్తూ ఉండే. నలుగురు అమ్మాయిలం డిఫరెంట్ పర్సనాలిటీస్ ఆర్ మీటింగ్ అలాంగ్ టు గో ఆన్ ఎ రోడ్ ట్రిప్ టుగెదర్. ఇట్స్ లైక్ ఎ వెరీ బిగ్ థింగ్ ఫర్ us to make this happen. అండ్ చూస్తూ మా బస్ వచ్చేసింది. వి బుక్ త్రూ ఆరెంజ్ ట్రావెల్స్. దిస్ ట్రిప్ ఇస్ గోయింగ్ టు బి ద మోస్ట్ డ్రీమ్ కమింగ్ ట్రూ మూమెంట్. ఎందుకు అంటే we always wanted to go on a girls trip, but finally it is happening now. So bus ekkesamo, we all got into the same chamber and started talking while the others started talking to their families. Manchi muchatlu petteskuntu snacks open chesamu. So we have little hearts. అట్లా డిన్నర్ టైం కూడా అయిపోయింది. మనం ఎక్కడ ఆగాము? సో డాబాలో ఆగి వి జస్ట్ ఆర్డర్డ్ ఫర్ సింపుల్ రోటీ, దాల్ తడ్కా అండ్ పనీర్ కర్రీ. ఓవర్ బెస్ట్ డే కాబట్టి వీ హ్యాడ్ లైట్ మీల్. అండ్ నెక్స్ట్ మార్నింగ్ షిరిడి దర్శనం బుక్ చేసుకున్నాము. సో దానికోసం వీ వర్ జస్ట్ హ్యావింగ్ వెజ్. 10 to 12 hours లో రీచ్ అవ్వాల్సింది. వీ రీచ్డ్ ఇన్ 15 hours. సడన్ ట్రిప్ అయ్యేసరికి వీ డింట్ ఈవెన్ బుక్ ఎనీ హోటల్ ఆల్సో. అక్కడికక్కడ బస్ ఎక్కడైతే ఆగుతారో అదే హోటల్ బుక్ చేసేసుకున్నాము. అండ్ లక్కీ వీ యాక్చువల్లీ హ్యాడ్ రూమ్స్ అవైలబుల్. వి ఆల్ గర్ల్స్ వాంటెడ్ టు హ్యావ్ బాబా దర్శనం బిఫోర్ వీ స్టార్టెడ్ అవర్ ట్రిప్. అందుకనే వీ యాక్చువల్లీ కేమ్ టు షిరిడి. సో మేము రెడీ అయిపోయాము. ఆల్మోస్ట్ వీఆర్ స్టార్టింగ్. సో బస్ 8 o'clock రావాల్సింది. 9:30కి దించాడు. సో వీ టుక్ అరౌండ్ లైక్ హాఫ్ అన్ అవర్ టు గెట్ రెడీ. జల్దీ స్నానం చేసుకుని స్టార్ట్ అయితే అయిపోయినాము. కమ్ ఆన్ గర్ల్స్, జల్దీ. ఐఎమ్ ద ఓన్లీ వన్ హూ ఇస్ ఫాస్ట్. వీళ్ళు ముగ్గురు చాలా లేట్. ఎంత లేట్ చేస్తున్నారంటే సో మా ట్రిప్ ఇట్స్ ఫైనలీ హ్యాపెనింగ్. సో షిరిడీలో ఎలా స్పెండ్ చేసాము, దాని తర్వాత ఇక్కడికి వెళ్ళాము చూడడానికి. కీప్ ఫాలోయింగ్ అలాంగ్ ఫర్ part 2.